రైట్ సార్. ఇక ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అపూర్వ విజయం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీల ఫస్ట్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగమే కాబట్టి వెల్కమ్ చేసింది. ఢిల్లీ ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారంటూ జనసేన నాయకులు చెప్తూ ఉన్నారు. టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అక్కడ ఢిల్లీలో ప్రచారం చేసి వచ్చారు కాబట్టి ఆ ఎఫెక్ట్ తెలుగువారు ఉన్న నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయడం లాభించింది భారతీయ జనతా పార్టీకి అని చెప్పి కొంతమంది టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఇక యాజ్ యూజువల్గా భారతీయ జనతా పార్టీ అలాగ వెల్కమ్ చేస్తోంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు, ఎందుకంటే ఢిల్లీలో 0కే పరిమితం అయ్యారు కాబట్టి. అండ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. కంగ్రాట్స్ టు రాహుల్ గాంధీ ఫర్ విన్నింగ్ ద ఎలక్షన్ ఫర్ బీజేపీ ఎట్ అగైన్, వెల్ డన్. అంటే బీజేపీని గెలిపించిన రాహుల్కు అభినందనలు అని చెప్పి. వాస్తవంగా కాంగ్రెస్ గెలిస్తే అది మింగుడు పడని అంశము, కానీ భారతీయ జనతా పార్టీ గెలిచింది కాబట్టి ఇలా స్పందించారు. కథ తెలుసు కదా మనకు. సార్ ఇప్పుడు ఈ ఆవు కథ ఏంటి, ఎటన్నా పో మళ్ళీ ఆవు దగ్గరికి వస్తుంది. సార్ సో బీఆర్ఎస్ ఎటన్నా పో, అది ఢిల్లీ కానీ ఈవెన్ ట్రంప్ కానీ కాంగ్రెస్ దగ్గర వస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్కి ప్రత్యర్థి కాంగ్రెస్ కనుక సహజంగానే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం అనేది, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఓడించి గెలిచింది కనుక కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితిని ప్రొజెక్ట్ చేయడం అనేది కేటీఆర్కు బీఆర్ఎస్కి అవసరం కనుక సో ఆ రకమైన వ్యంగ్య వ్యాఖ్య చేస్తాడు. ఒకటి. రెండు, బీజేపీ గెలవడానికి ఎవరు కారణము, బీజేపీ గెలవడానికి బీజేపీ ఫ్యాక్టర్ను విషయంలో చూడు, ప్రాంతీయ పార్టీలే బీజేపీని ఓడించగలుగుతాయి తప్ప కాంగ్రెస్కు చేత కాదు అని చెప్పడం ద్వారా యాంటీ బీజేపీ పొలిటికల్ స్పేస్లో స్థానం కల్పించుకోవడం. అందువల్ల మీకు దేశవ్యాప్తంగా కూడా మమతా బెనర్జీ అయినా, అఖిలేష్ యాదవ్ అయినా, కమ్యూనిస్టులైనా అందరూ అదే చెప్తారు. ఒక కేటీఆరే కాదు. ఎందుకు, కాంగ్రెస్ ఉన్న చోటే బీజేపీ గెలుస్తుంది, కాంగ్రెస్ బలహీనతల వల్లే బీజేపీ గెలుస్తుంది. కానీ అక్కడ ఓడిపోయింది కాంగ్రెస్ కాదు, మనకు అర్థం కావాల్సింది. కేటీఆర్కు అవసరం ఉంది కనుక కాంగ్రెస్ని అటాక్ చేయొచ్చు, ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీని అటాక్ చేయరు, ఎందుకంటే లిక్కర్ స్కామ్లో సహనిందితులు. మీరు గమనించండి, లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత ఆప్ అండ్ బీఆర్ఎస్ క్లోజ్ అయింది. అప్పటిదాకా ఆప్ కేసీఆర్ది అవినీతి ప్రభుత్వం అని ఆరోపించింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆప్ నాయకులు ఇక్కడికి వచ్చి అవినీతి ప్రభుత్వము కేసీఆర్ అని తిట్టారు. కానీ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వచ్చిందో అలా మిత్రపక్షాలు అయ్యారు. ఎంత మిత్రపక్షాలు అయ్యారంటే ఖమ్మంలో జరిగిన మీటింగ్కు భగవత్ మాన్ అండ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా వచ్చారు. మరి మీ మిత్రులు ఓడిపోయారని చెప్పి వేరే వాడు కూడా కామెంట్ చేస్తారు కదా, ఆగుతారా? సో మీరు మంచి స్నేహితులు కదా, మీరు జబర్దస్త్ ఫ్రెండ్స్ కదా, ఖమ్మంలో మీకోసం వచ్చి ఫైట్ కొట్లాడారు, మీకోసం కొట్లాడి మీరు ఓడిపోయారు, వాళ్ళు ఓడిపోయారని ప్రత్యర్థులు అంటారు. అందువల్ల ఎవరి అవసరం వారిది కదా. సో బీఆర్ఎస్కు అవసరం కాంగ్రెస్ని దెబ్బతీయడం, బీజేపీకి గెలుపుకు కారణం కాంగ్రెస్ అని చెప్పెట్టడం. అందువల్ల అదే చెప్తారు కదా ఇంకా ఆటోమేటిక్గా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై సమగ్ర విశ్లేషణ అందించినందుకు. ఇది ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.